హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరేమో. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ బిర్యానీని అస్సలు వదిలిపెట్టరు. ఫస్టు ఓట్ చికెన్ బిర్యానీకే వేస్తారు. అలాంటి టేస్టీ యమ్మీ చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బిర్యానీ రెడీ చేయడం కోసము ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అన్నీ ఒక టేబుల్ స్పూన్ చొప్పున ధనియాలు, మిరియాలు, యాలకులు, లవంగాలు, షాజీరా, జీలకర్ర, అలాగే సోంపు, 2 బిర్యానీ ఆకులు తీసుకొని అన్నీ ఈ విధంగా ప్యాన్‌లో వేయించుకొని తీసుకున్నానండి. వీటన్నిటిని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ పట్టుకొని ఈ విధంగా పొడిని రెడీ చేసుకోవాలి, మసాలా పొడిని. ఇంకా స్టార్ పువ్వు, అనాస, జాపత్రి లాంటి మసాలాలు ఉంటే కూడా వేసుకొని ఈ మసాలా పొడి మిక్స్ చేసుకోవచ్చండి. నాకు అవైలబుల్‌లో ఉన్నాయి మాత్రం తీసుకొని నేను మసాలా పొడిని ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక కేజీ బియ్యంని ఒక గిన్నెలో తీసుకొని ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఈ బియ్యంని కూడా. బియ్యం నానుతేనే బిర్యానీ అనేది చాలా బాగొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్‌ని రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఒకే దగ్గర కుప్పలాగా వేయకుండా ఈ విధంగా విడివిడిగా వేయాలి. నెక్స్ట్ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 600 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. కేజీ బియ్యంకి కేజీ చికెన్ తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. పీసెస్ ఎక్కువగా ఉండి బిర్యానీ ఇంకా బాగుంటుంది. తీసుకున్న చికెన్‌లోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పొడి, ఆ మసాలా పొడిని కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ప్రతి ముక్కకు ఈవెన్‌గా పట్టేటట్లుగా ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి. చేతితో కలుపుకుంటేనే ప్రతి చికెన్ ముక్కకు కూడా అన్ని మసాలాలు పర్ఫెక్ట్‌గా పడతాయి. ఇంకా ఈ మసాలాలతో పాటు ఈ స్టేజ్‌లోనే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి. అంటే ఫుల్ నిమ్మకాయ నిమ్మరసం మనము ఇప్పుడు చికెన్‌లోకి పిండుకొని మళ్ళీ మొత్తము చేతితో ఈవెన్‌గా కలిసేటట్లు కలుపుకోవాలి నిమ్మరసాన్ని కూడా. నేను తీసుకున్న చికెన్ కర్రీ కోసం తెచ్చానండి. అందుకే ముక్కలు చిన్నగా ఉన్నాయి. అలా కాకుండా బిర్యానీ కోసం అని అడిగితే చికెన్ షాప్ దగ్గర వాళ్ళు పెద్ద పీసెస్ ఇస్తారు. అలాగే లెగ్ పీస్‌లు కూడా ఇస్తారు. లెగ్ పీస్ ఉంటేనే కదా చికెన్ బిర్యానీకి అసలైన టేస్ట్. కానీ ఇక్కడ లేవు, ఏం చేస్తాం. లాస్ట్‌లో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి. పుదీనా ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగానే వేసుకుంటేనే బెటరు. అంటే మా ఇంట్లో అయితే తినరు, అందుకని కొంచెం వేస్తాను నేను పుదీనా. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, వాటిని కూడా కొన్ని వేసుకోవాలండి. అన్నీ కాదు, కొన్ని వేసుకోవాలి. దానితో పాటు మనం ఆల్రెడీ వేడి చేసిన ఆయిల్ ఉంది కదా, బ్రౌన్ ఆనియన్స్ వేడి చేసినప్పుడు మిగిలిన ఆయిల్‌లో కొద్దిగా వేసుకోవాలి ఈ స్టేజ్‌లో. ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలియబెట్టుకోవాలండి ఈవెన్‌గా స్ప్రెడ్ కావడం కోసం. ఇంకా చివరగా ఒకటి మిగిలిపోయింది కదా, అదే పెరుగు. ఇంగ చివరిగా ఒక 100 గ్రాముల పెరుగును కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు వేసిన తర్వాత మొత్తం పర్ఫెక్ట్‌గా బాగా కలుపుకోవాలి. అంటే ఇన్ని సార్లు కలపడం ఎందుకంటే ముక్కలు లోపలి వరకు కూడా ఈ మసాలాలన్నీ కూడా వెళ్తాయండి. అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటుంది ప్రతి ముక్క కూడా. ఈ స్టేజ్‌లోనే మనకి ఇంకా కారం, ఉప్పు ఏమన్నా తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది, అందుకని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేస్తున్నాను. ఇక మూత పెట్టి ఒక అరగంట పాటు అలాగే వదిలేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్‌లోకి మనం అన్ని మసాలాలు కూడా యాలకులు, లవంగాలు, షాజీరా, చెక్క ప్లస్ బిర్యానీ ఆకు ఇవి వేసానండి నేను. దానితో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి ఈ వాటర్‌లోకి. వీటన్నిటితో పాటు 3, 4 స్పూన్ల సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం కాగిన నూనె ఉంది కదండీ, ఆ నూనెని కూడా కొద్దిగా ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నూనెని కూడా ఈ వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. మనం ఈ వాటర్‌ని టేస్ట్ చేసినట్లయితే ఉప్పు వాటర్ లాగా అనిపించాలండి. అలా ఉండాలి వాటరు. వాటర్ బాగా మసిలిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక అరగంట, ముప్పావు గంట పాటు. ఆ నానిన బియ్యంని ఈ వాటర్‌లోకి వేసి ఉడికించుకోవాలి.
గిన్నె అనేది ఎప్పుడైనా పెద్దగా ఉండాలండి. ఒకవేళ చిన్న గిన్నె తీసుకుంటే అన్నం ఉడికేటప్పుడు అక్కడనే దగ్గర దగ్గర అయ్యి అన్నం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. పొడి పొడిగా రావాలంటే పెద్ద గిన్నె తీసుకొని వాటర్ ఎక్కువనే తీసుకోవాలి. అన్నం మెతుకు పట్టుకొని చూస్తే ఒక 50% ఉడికి ఉండాలండి. ఆ స్టేజ్‌లో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. అలా అయితే అన్నం తెల్లగా మెరుస్తూ వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్‌ని. ఆ చికెన్‌లోకి అన్నం తీసుకొని లేయర్స్ లేయర్స్ లాగా వేయాలి 50% ఉడికిన అన్నాన్ని. నేను చికెన్ మ్యాగ్నేట్ చేయడం కూడా వేరే చిన్న గిన్నెలో ఏం చేయలేదండి. దమ్ బిర్యానీ చేయడం కోసం ఆల్రెడీ పెద్ద గిన్నె తీసుకొని దానిలోనే చికెన్ మ్యాగ్నేట్ అనేది చేశాము. రైస్ ఒక 50% ఉడికిన తర్వాత వెంటనే ఈ విధంగా జాలిగంటలతో మనము మ్యాగ్నేట్ చేసిన చికెన్‌లోకి లేయర్స్ లాగా వేయాలి. లేకపోతే అన్నం అనేది మరీ ఎక్కువగా ఉడికిపోతుంది. అంటే వాటర్‌లో అలాగే ఉంచినా సరే స్టవ్ ఆఫ్ చేసినా గానీ ఆ వేడికనేది ఉడికిపోతుంటుంది కాబట్టి మనము వెంటనే వేయాలండి. లాస్ట్‌కు చివర్ల పైన ఆల్రెడీ కొద్దిగా గరం మసాలా ఉంటుంది గదా! ఆ గరం మసాలాను వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా మనం చల్లుకోవాలండి ఈ విధంగా. కొత్తిమీర, పుదీనాను గూడా చల్లుకోవాలి పైన. అలాగే ఒక చెక్క నిమ్మరసంని గూడా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఈ విధంగా పిండుకోవాలండి. ఒకే దగ్గర పిండుకోకుండా. నిమ్మరసం పిండుకున్న తర్వాత పైన కొద్దిగా నెయ్యి అండి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. అలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. నెయ్యితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత చివరగా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్. వాటర్ అంటే నార్మల్ వాటర్ కాదండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు రైస్ ఉడికించినాం కదా! అక్కడ చాలా వాటర్ మిగిలిపోతుంది. ఆ వాటర్ కొద్దిగా తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్లు చుట్టూ పోసుకోవాలండి. తర్వాత కొద్దిగా పాలు తీసుకొని దానిలో పసుపు కలుపుకొని ఇది కూడా మొత్తం ఈవెన్‌గా పోసుకోవాలి. ఎందుకోసం అంటే కలర్ కోసం అండి పాలనేది. సాఫ్రాన్ ఉంటే కూడా నానబెట్టుకొని పాలల్లో పోసుకోవచ్చు. నెక్స్ట్ గోధుమ పిండి గానీ, మైదా పిండి గానీ సేమ్ చపాతీ కోసం ఎలా తడుపుకుంటామో అలా తడుపుకొని ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతులతో ఇలా ఒత్తుకొని గిన్నె చుట్టుముట్టు కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే అతికించుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అతికించుకోవాలి. తర్వాత మూత పెట్టి ఈ విధంగా గట్టిగా కొట్టాలి. ఎందుకంటే మళ్ళీ విడిపోయి రాకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా కొంచెం ప్రెస్ చేసినట్లయితే బెటర్ ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మన గిన్నె అనేది పతలాగా ఉంటుంది కాబట్టి కింద ఒక పెన్నం ఏదైనా రొట్టెల పెన్నం లాంటిది అది పెట్టి తర్వాత మనం గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పైన కొంచెం బరువు ఉండడం కోసం రైస్ ఉడికించినప్పుడు మిగిలిన వాటర్ ఉంది కదా! ఆ వాటర్ ఒక గిన్నెలో పోసి పెట్టానండి పైన. కరెక్ట్ 8 గంటలకి దమ్ పెట్టామండి. తర్వాత 20 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే వదిలేస్తే బెటరు. దమ్ తర్వాత ఇలా 15 మినిట్స్ వదిలేస్తే ఇంకా ఏమైనా చెమ్మ లాంటిది ఉంటే మొత్తం రైస్ పీల్చుకొని విడిపూల మాదిరి వస్తుంది రైస్ అనేది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. క్వాంటిటీ ఎంత అయినా కూడా దమ్ అనేది 20, 25 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదండి. ఫైనల్‌గా మన టేస్టీ యమ్మీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా! మీరే చెప్పండి ఎలా ఉందో? రైస్ పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఎక్కడ మెతుకు అతుక్కొని లేదు చూడండి. కలిపి కూడా చూపిస్తాను. చూడండి విడిపూల మాదిరి ఎంత పర్ఫెక్ట్‌గా ఒక చెంచాతో తీసేస్తేనే వచ్చేస్తుంది. చికెన్ కూడా బాగా ఉడికిందండి. వావ్! చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేసుకొని తినేయండి మరి. ఎందుకంటే నేను పార్సెల్ పంపలేను గదా! అది గాక ఇది నేను కాదు చేసిందండి. మా మామ కూతురు చేసింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా చేసింది తను. తను చేసింది తింటే మాత్రం వావ్! సూపర్ డెలీషియస్ అనాల్సిందే ఎవరైనా కూడా. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.